హాయ్. సో వెయిట్ లాస్ డ్రగ్స్ చాలా వస్తున్నాయి ఈ మధ్య. అది లివర్‌కి సేఫా? లేకపోతే హాని కలిగిస్తుందా? సో ఈ మధ్య కాలం మనకి వెయిట్ లాస్ డ్రగ్స్ ఇంజెక్షన్స్ చాలా వచ్చినాయి. రీసెంట్‌గా కూడా మనకి గవర్నమెంట్ ఇష్యూ చేసింది ఇయన్నీ కూడా అప్రూవల్‌కి అని చెప్పని. సో ఈ వెయిట్ లాస్ డ్రగ్స్ ప్రైమర్లీ డయాబెటీస్‌కి వాడతాము. బట్ లివర్‌కి కూడా వాడచ్చా లేదా అని చాలా క్వెషన్స్ ఉన్నాయి ప్రజలకి. ఈ ప్రైమరీ డ్రగ్స్ ఏదైతే వచ్చినాయో ఈ డ్రగ్స్ అని మందులన్నీ కూడా ఈ వెయిట్ లాస్ డ్రగ్స్ అన్నీ కూడా ఫస్ట్ డయాబెటీస్ కోసం స్టార్ట్ చేసిన మందులు ఇవి. డయాబెటీస్లో ఏమవుతుందంటే మనకి బాడీలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ పెరగడం వలన, అంటే మన బాడీలో ఇన్సులిన్ ఉంటుంది కానీ అది మన సెల్స్లోకి ఇన్సులిన్ లోపలికి తీసుకెళ్ళకుండా రెసిస్టెన్స్ పెరగడం వలన మనకి డయాబెటీస్ అనేది అన్కంట్రోల్డ్గా అవుతుంది అన్నమాట. సో ఇది వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి, అంటే వెయిట్ గెయిన్ చేసిన వాళ్ళకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఎక్కువ కనిపిస్తుంది. అందుకనే డయాబెటీస్ కూడా అట్లాంటి వాళ్ళకి ఎక్కువగా చూస్తుంటాం. దే ఆల్ గో హ్యాండ్ ఇన్ హ్యాండ్ అనమాట. ఈ ప్రైమరీ డ్రగ్స్ ఏం చేస్తాయంటే కనుక మనం మాట్లాడుకునే ఒజంబిక్ కానీ, మాంజెరో కానీ, టెరాజెపటైడ్ అనే మందులు ఇవన్నీ కూడా ఏం చేస్తాయంటే మన బాడీలో ఉన్న ఇంటెస్టైన్ ఉన్న కొన్ని హార్మోన్స్, జిఎల్పి అనే హార్మోన్స్ని వాటిని కంట్రోల్ చేస్తారన్నమాట. దాంతో మన ఆకలి తగ్గిపోయి మన తినే క్వాంటిటీ తగ్గించటము, అలాగే పొట్ట నుంచి ఫుడ్ బయటికి అంటే ఇంటెస్టైన్లోకి పంపించే కైండ్ ఆఫ్ ఎంప్టీయింగ్ కూడా తగ్గిస్తారన్నమాట. సో దాంతో మనకి త్వరగా ఆకలి తగ్గిపోవటము, ఆకలి అనే సెటైటీ వచ్చేయటం అనేది జరుగుతుంటుంది. సో అలా క్రమేణా మనం వెయిట్ తగ్గడంతో పాటు ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గటం, దాంతో డయాబెటీస్ కంట్రోల్ అవటం అనేది మనం చూస్తున్నాం. సో ఈ డ్రగ్స్ అన్నీ కూడా మనకి సేఫే, కానీ సఫిషియెంట్ టైంలో సఫిషియెంట్ క్వాంటిటీలో వాడితేనే. ఫర్ ఎగ్జాంపుల్ ఈ మందు కొంతమందికి ఫాస్ట్ అంటే ర్యాపిడ్ వెయిట్ లాస్ కోసం, అలాగే వెడ్డింగ్కి వాడటం, కాస్మెటిక్ రీజన్స్కి వాడటం, ఫర్ పీపుల్ హు ఆర్ ఆల్రెడీ సన్నగానే ఉన్నారు వాళ్ళకి ఇంకా ఇట్లాంటి మందులు తీసుకుంటే డేంజరస్ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ కొంతమందికి గాల్ స్టోన్స్ ఫామ్ అవటం, కొంతమంది ప్యాంక్రియాటైటిస్ రావటం, అంటే ప్యాంక్రియాస్లో వాపు రావటం. ఈ ప్యాంక్రియాటైటిస్ అనేది ఒక్కొక్కసారి కొంతమందికి లైఫ్ థ్రెటనింగ్ ప్రాబ్లమ్స్ కూడా మారచ్చు. అలాగే కొంతమందికి బ్లైండ్ ఐసైట్ ప్రాబ్లం రావటం కూడా చూస్తున్నాం అనమాట. సో ఈ డ్రగ్స్ సేఫ్ అంటే ప్రిస్క్రైబ్డ్ బై ది ఫిజిషియన్, బై ది లివర్ స్పెషలిస్ట్, ప్రిస్క్రైబ్ చేసి అన్నీ కూడా ఇవన్నీ క్రైటీరియా ఫిట్ అయితే అప్పుడు మనం ప్రిస్క్రైబ్ చేస్తాం. ఏంటి ఆ క్రైటీరియా? డయాబెటీస్ ఉన్న వాళ్ళకి, బిఎంఐ అంటే ఫ్యాట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి, పర్టికులర్లీ పొట్ట చుట్టూ ఫ్యాట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి, అలాంటి వాళ్ళకి, ఆర్ ఫ్యాటీ లివర్ నుంచి ప్రోగ్రెస్ అవుతున్న వాళ్ళకి, అలాంటి వాళ్ళకి ప్రిస్క్రైబ్ చేస్తాం. సో ప్రిస్క్రైబ్ చేసినప్పుడు ఇవన్నీ చూసుకొని మానిటర్ చేసుకుంటూ తీసుకుంటే ఇట్ ఈస్ ఏ సేఫ్ డ్రగ్. అదర్వర్ మనకి అన్ని జాగ్రత్తలు తీసుకోకుండా మనమే ఫోర్స్ చేసి డాక్టర్తో ప్రిస్క్రైబ్ చేయించుకుంటాం, ఆర్ మనకు నచ్చినట్టు మనం ప్రిస్క్రిప్షన్స్ తీసుకొని చేయడం వలన దానికి వచ్చే సైడ్ ఎఫెక్ట్స్, డేంజరస్ సైడ్ ఎఫెక్ట్స్ లైక్ పర్మనెంట్ ఐ బ్లైండ్నెస్ నుంచి ప్యాంక్రియాటైటిస్ విచ్ కెన్ బి లైఫ్ థ్రెటనింగ్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ రావచ్చు. అందుకని జాగ్రత్తలు తీసుకొని ప్రిస్క్రైబ్ చేసినప్పుడు అండ్ రెగ్యులర్ ఫాలోఅప్లో ఉన్నప్పుడే ఈ డ్రగ్స్ వాడటం సేఫ్. థ్యాంక్ యూ. If you found this video useful, like, comment, and subscribe for more health updates.